జుబ్లీస్ ఎన్నికలు కూడా ఎంఐఎం పార్టీ స్వతహా గెలవలేక ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ గా ప్రకటించి వాళ్ళ గెలిపించే ప్రయత్నం గెలిపించడం జరిగింది. 100% మైనార్టీలు వన్ సైడ్ అయిపోయారు. దాని 100% వాస్తవం అది. కానీ కాంగ్రెస్ వాళ్ళు సంతోషపడుతున్నారు మొత్తం గెలిచామని చెప్పి. మీరు మైనార్టీల ఓట్లతో మాత్రమే గెలిచారు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాలి, జాగృతం చేయాలని చెప్పి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కసిగా తిరుగుతాం. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. బీహార్ లో అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుట్టుబడిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా లేదంటున్నాడు. స్థానిక సంస్థలకు ఒక్క పైసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మున్సిపాలిటీలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జుబ్లీస్ లో గెలిచామని చెప్పి ఒక్క పైసా ఇయ్యడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క పైసా ఇయ్యాడు. 2,500 రూపాయలు పెన్షన్లు ఇయ్యాడు. 4,000 రూపాయల వృద్ధులకు పెన్షన్లు ఇయ్యాడు. రైతు భరోసా ఇయ్యాడు. ఉద్యోగాలు ఇయ్యాడు. విద్యార్థి భరోసా కార్డు ఇయ్యాడు. ఉద్యోగస్తులకు డిఎల్ ఇయ్యాడు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇక చెప్పులు అడగ తిరగాలి. అయిపోయి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము ఏం చేయకున్నా ప్రజలు మాకు ఓట్లు వేసారని చెప్పి కాంగ్రెస్ పార్టీ విరవిగా ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని ఎన్నికల సందర్భంలో చెప్పినా మేము. ఇక ఇదే విషయంతో ఇక లోకల్ బాడీ ఎలక్షన్ పోతారు. లోకల్ బాడీలో 100% మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటున్నాడు. ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌజ్ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు? ఏడున్నాడు? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చి భరోసా కల్పించిండా? పరామర్శించిండా? ఎప్పుడైనా వచ్చిండా? ప్రతిపక్ష నేతనే అవసరం అసెంబ్లీకి వస్తాడు, కలవకుండా వేయండి, ఫామ్ హౌస్ పరిమితం వేయండు. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? దేశానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ సీట్ లేదు, వాళ్ళకు ఒక్క పార్లమెంట్ సీట్ లేదు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అటు. శాసన మండలి ఎన్నికల్లో టీచర్స్ గ్రాడ్యుయేట్స్ లో కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ లేడు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీది. జుబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది? కాబట్టి సరే మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోడులో డిపాజిట్ రాలే, హుజాబాద్ లో డిపాజిట్ రాలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే జుబ్లీస్ లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతాలు వస్తున్నాయి. మరి ఇష్టమైన పైసలు మంచిరు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 7,000 రూపాయలు ఇచ్చారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళిద్దరు ఒకటే ఇప్పుడు ఎలక్షన్ దాకా తీసుకుంటారు. రేపు నుంచి మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. ఇద్దరు. కాబట్టి ఎట్టి బస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఉంటారు. నేను మళ్ళీ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు 2,500 ప్రజలకు 2,500 రూపాయలు మహిళకు రావాలంటే, తులం బంగారు రావాలంటే, స్కూటీ రావాలంటే, 4,000 రూపాయలు పెన్షన్ రావాలంటే, రైతు భరోసా రావాలంటే, ఉద్యోగులకు డిఎల్ రావాలంటే, రిటైర్ అయినటువంటి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ బెనిఫిట్స్ రావాలంటే, లోకల్ బాడీలో ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించలే. స్థానిక గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే శరణ్యం. కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి నిధులను మీకు సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, నిజాయితీగా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఉద్యమించబోతున్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొట్లాడేది మేమే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొట్లాడేది కూడా మేమే, నెక్స్ట్ కొట్లాడేది కూడా మేమే. దాన్ని గుర్తించి ఇవాళ భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలకు, మాకు ఓటేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ గదే అయిపోయింది కదా. పార్లమెంట్లు సమావేశాలు నడవకుండా ఎస్ఐఆర్ పేరు మీద స్తంభింపజేసింది. చేసినప్పుడు మరి బీహార్లో ప్రజలు వాళ్ళకి ఓటేయాలి కదా, బీహార్లో చేసుకోవాలి కదా, ఓటైనా కదా. ప్రజలు అవన్నీ పట్టించుకున్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అలవాటు అది. ఒకసారి ఈవీఎం అంటది, ఒకసారి అదంటది, సరే నెక్స్ట్ ఇక బెంగాల్ గదే అంటది.
నా డిపాజిట్ల గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కాదు. కార్యకర్తలు అందరూ నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసినాం. అందరు కష్టపడి పనిచేసినాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రామచంద్ర గారి అధ్యక్షతన తర్వాత సమీక్ష పక్కా జరుపుకొని ఇంతకు జరిగిన తప్పిదాలు ఏంది, నెక్స్ట్ జరగకుండా ఏం చేయాలో సమీక్షించుకుంటాం. అది విమర్శ, ప్రతి విమర్శలకు మాత్రం అవకాశం ఇవ్వం. నేను అంటున్నాను మైనార్టీలది ఒకటి అంటున్నాను, నేనే అంటుంటా. తుర్కోళ్ళందరూ ఒకటి గెలిపించారు అంటున్నా. హిందువులు ఆలోచించుకోవాలని చెప్తున్నాను నేను. ఎవరు నావలా మరి నేను గ్రేట్ గానే గొప్ప నాయకుని కానీ మరి నేను గొప్ప నా పార్టీ గెలవాలని నా ధర్మం గురించి మాట్లాడినా. ఒక పార్టీని గెలిపించే దమ్ము నాకు దాన్ని గొప్పనే కదా మరి. ఇక కేటీఆర్ ఐరన్ లెగ్, దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. ఎందుకు అంటే ఆయన అయిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ దానిలో 99 సీట్లు ఉండాలి జిహెచ్ఎంసీలో. వాళ్ళు ఎన్నైనాయి? 56 వచ్చినాయి. 56 వచ్చినాయి. హుజాబాద్ ఓడిపోయారు. మునుగోడులో సరే ఏదో అట్లా అయిపోయింది. ఎమ్మెల్సీలు 2 ఓడిపోయారు. కంటోన్మెంట్ ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఓడిపోయారు. వాళ్ళ చెల్లె కూడా అప్పుడు ఓడిపోయింది. చెల్లె దూరమైంది. పాపం హరీష్ రావు కూడా లాస్ట్ లో రానియలేదట. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఉన్న రోజులు మాకు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు అంటే దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్. ఆర్కే బ్రదర్స్ నేనే చెప్పిన మొదటిదాకా జూబ్లీహిల్స్ లో ఏం ట్యాక్స్ ఉండే? ఓకే ట్యాక్స్, ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్ ఉండే. ఇప్పుడు ఒరే ట్యాక్స్, ఓవైసీ రేవంత్ రెడ్డి ట్యాక్స్. తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ రాజ్యం నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆర్కే బ్రదర్స్ వాళ్ళు ఎన్నికల ముందు మాత్రమే కొట్టాడుకుంటారు, ఎన్నికల తర్వాత కలిసి ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి కొడుకు ఏమైనా సిగ్గుంటే, ఏమైనా శరం ఉంటే, నీకు అక్కలు ఉంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య, మొదటి భార్య, వాళ్ళ కొడుకు తారక్ ఫస్ట్ వాళ్ళ క్షమాపణ. ఇప్పుడు కొడుకు కాదని చెప్పి కొడుకును భార్యను వాళ్ళ ఫ్యామిలీ లిస్టులకి తొలగించి సిగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అధికారం క్యాన్సిల్ చేస్తే సింపతితో గెలవాలని చెప్పి కుట్రలు చేశాడు. మూర్ఖుని నువ్వు ఆ భారతీయ జనతా పార్టీ ఇచ్చేది. నీకు సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు సర్టిఫికేట్. నీకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ అధికారులు ఇచ్చారు. మేము బయట పడ్డాక క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళా 2 ఓట్లు ఉంటాయి వాళ్ళకు, 2 ఓట్లు ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నావు, నువ్వు కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాకుంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తుల మీద పక్క విచారణ జరుపు. అవన్నీ కూడా లీగల్ గా వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు వచ్చే విధంగా, వాళ్ళ అమ్మను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఏమైనా ఆస్తి మార్పిడి జరిగితే, ఎవరైనా అక్రమంగా ఆస్తి మార్పిడి జరుపుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెర వెనుక ఎవరున్నాడో వాడిని ఊటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారును ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాదనుకుంటే పబ్జీ గేమ్ నిషేధించినాం, కానీ ఇంట్లో ఆడుకుంటాడట రాహుల్ గాంధీ. ఇప్పుడు మీరే చూడరన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటారు కదా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? దాన్ని ఆన్సర్ ఉంది. ఇలా ఫస్ట్ నుంచి కదే. ఇప్పుడు ఎవరు ఇది ఉప ఎన్నికలు ఇది ఫస్ట్ నుంచి కూడా అధికారం ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు. 6 ఇటువంటి ఎన్నికలు 6 జరిగినాయి. ఒక్క నాగార్జున సార్ తప్ప మిగతా అన్ని కూడా సింపత్తులు ఎక్కడ గెలవలే. అన్ని కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళే గెలిచారు. 6 ఎన్నికలు జరిగిపోయారు జూబ్లీస్తో కలిపి. ఒక నాగార్జున సాగర్ తప్ప మిగతా అన్ని కూడా అధికారంలో ఉంటే వాళ్ళు గెలిచారు.